వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. హలో అండి. సార్, ట్రీట్మెంట్ రేంజ్. సో పైల్స్ సర్కంషేషన్ అంటేనే ఈ హాస్పిటల్ పేరే వినపడతా ఉంది. సో ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారు, వినయ్ గారు, అదేవిధంగా కొద్దిమంది టీం. సో మీరు చేసే ఈ సర్జరీ అనేది చాలా మందికి కూడా ఒక అవేర్నెస్ అయితే తీసుకొని వస్తూ ఉంది. ఏంటంటే సర్కంషేషన్ అంటే సుంతి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కొద్దిమంది తెలియక అయ్యో బ్లీడింగ్ అయిపోతుందని కంగారు పడిపోతూ ఉంటారు. సో అక్కడ సెన్సిటివిటీ ఎక్కువ వస్తూ ఉందని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే సుంతి ఆపరేషన్ తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా మేము అయితే సుంతి ఆపరేషన్ చేసిన రోజు వెంటనే డిశ్చార్జ్ చేసేస్తాం పేషెంట్. వన్ థింగ్ అండ్ వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఏంటంటే ఒక ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అంగం గట్టిపడకుండా చూసుకుంటే మ్యాక్సిమం వాళ్ళకి హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే వాపు కూడా రావచ్చు. అది కూడా ఎందుకు, ఈ గ్యాప్లో ఎరెక్షన్ అయిందనుకోండి వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాపు వచ్చినా అది మెల్లిగా తగ్గిపోతుంది. సో దానికి పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. అండ్ ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే పెయిన్ ఎక్కువ కావచ్చు, మనకి ఎరెక్షన్స్ అవుతాయి. అండ్ ఇంకోటి బ్లీడింగ్. సో పెయిన్ స్వెల్లింగ్ వచ్చినా కానీ బ్లీడింగ్ ఏమన్నా అయినా కానీ తగ్గిపోతాయి. అండ్ బ్లీడింగ్ ఏమన్నా వచ్చింది అనుకోండి కంగారు పడి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. 99% ఏమవుతుందంటే మనం ఒక 2 minutes ప్రెషర్ పెడితే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు బయట మామూలుగా ఓపెన్ సర్జరీ లాగా చేసేదానికి మన దగ్గర ఉన్న కేఎస్ఆర్ స్టాప్లర్ సర్జరీ చేసేదానికి డిఫరెంట్ ఏంటి సార్? ఒకటి ఫస్ట్ మనది ఏంటంటే కాస్మెటిక్గా చాలా బాగుంటుంది. మనకి ప్రిసైజ్ కటింగ్ అంటే చర్మం ఎక్కువ తీయడం కానీ తక్కువ తీయడం ఏమీ ఉండదు. మనం ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తాం. ఓపెన్లో ఏంటంటే మనం కటింగ్ అంతా మాన్యువల్గా చేస్తాం కాబట్టి జిగ్జాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే స్కిన్ ఎక్కువ కట్ అయింది అనుకోండి మనకి ఫర్దర్గా ఎరెక్షన్స్ అప్పుడు ఇబ్బంది అవుద్ది అండ్ ఇంటర్ కోర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. సో మన దాంట్లో ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. మన ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ తోటి 100% ఆ ఇబ్బంది అయితే మేము ఇంతవరకు ఏ పేషెంట్కి చూడలేదు. ఇప్పుడు ఇండియాలోనే ఓన్లీ ఇక్కడ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే ఈ గోల్డ్కి సంబంధించిన కేఎస్ఆర్ స్టాప్లర్ ఉందని చెప్పేసి విన్నాము. దీని ఇంపార్టెన్స్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఏంటంటే అదర్ కంపేర్డ్ టు నార్మల్ స్టాప్లర్, మన స్టాప్లర్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నేను సర్జరీ తర్వాత ఎరెక్షన్ అవ్వద్దు ఫస్ట్ వారం 10 రోజులు అని చెప్పాను కదా. దీంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనకి ఎరెక్షన్స్ అయినా కానీ కొంతవరకు ఇది విస్టాండ్ చేస్తుంది. మనకి వాపు కానీ నొప్పి కానీ బ్లీడింగ్ అవ్వకుండా దీంట్లో చాలా వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి అది, ఇక్కడ ఏమైనా సిల్క్ ఏంటంటే మనకు ఆ రింగ్లో తేడా వస్తుంది. సో దీంట్లో చాలా ఫైన్గా ఉంటుంది. సో ఎరెక్షన్స్ అయినా కానీ ఏంటంటే ఆ రింగ్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సో వాళ్ళకి వాపు రావడానికి అవకాశాలు తక్కువ, పెయిన్ ఇవన్నీ తక్కువ. వాళ్ళకి హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మనకి గోల్డ్ కేఎస్ఆర్ స్టాప్లర్ సార్. నిజంగా ఏంటంటే సార్ ఇది ఇప్పుడు కాబట్టి కొంచెం మనం ఎడ్యుకేట్ చేస్తాం. మీలాంటి డాక్టర్లు ఇప్పుడు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఒకప్పుడు అయితే ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇది నిదానంగా ఈడీ ప్రాబ్లమ్స్ కూడా దారితీసే విధంగా ఉంటుంది ఈ సుంతి చేయించుకోకపోతే. అదేవిధంగా వాళ్ళకి ఆ టైట్ స్కిన్ ఉండడం వల్ల ముందర మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా వచ్చి సార్ నాది పరిస్థితి ఇది, సో ఈడీ ప్రాబ్లం ఉంది, అంగస్తమన సమస్యలు ఉన్నాయి, దానికి ఇదే అని అనుకుంటా ఉన్నానే చెప్పిన వాళ్ళు ఏదైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా సార్ మీకు? ఒకటి కాదు చాలా ఉన్నాయండి. ఏంటంటే మన దగ్గరికి ఆల్మోస్ట్ మంత్లీ ఒక్క పర్సన్ అని వస్తుంటారు. ఏంటంటే వాళ్ళు వచ్చి నాకు అంగస్తంభన అవ్వట్లేదు అని చెప్తుంటారు. కానీ వాళ్ళని క్లినికల్గా చూస్తే వాళ్ళకి ఏంటంటే స్కిన్ వెనక్కి రాదు. సో వాళ్ళకి ఫైమోసిస్ ప్రాబ్లం ఉండి వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయడానికి అన్నిటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లా మన దగ్గరికి చాలామంది వచ్చారు. మనం వాళ్ళకి సర్కంసిషన్ చేసి వాళ్ళకి క్యూర్ ఇచ్చాం. సరే, ఈ సుంతి ఆపరేషన్ అనేది నార్మల్గా చేయించుకోవడం వేరు, అదేవిధంగా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే చాలా వరకు కూడా మరీ అది అంగానికి టైట్గా అతుక్కొని వెళ్ళింది స్కిన్ అనేది ఉంటాయి సార్. అట్లాంటివి చేయడానికి చాలా కష్టం. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మీ ప్రత్యేకత ఏంటంటే, అంటే ఆఫ్ ది రికార్డ్ మీతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఎంత కాంప్లికేషన్ ఉన్నా, ఎంత ఈ స్కిన్ అనేది అతుక్కొని ఉన్నా సరే దాన్ని చాలా సున్నితంగా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏంటి ఆ టెక్నిక్ ఏంటి సార్? యూజువల్గా ఏంటంటే మనం ఎన్ని ఎక్కువ సర్జరీస్ చేస్తే మనకు అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది వన్ థింగ్. సో మన దగ్గరికి ఏంటంటే ఎక్కువ శాతం మంది మనకు వచ్చేవాళ్ళు లోపల అన్ని అతుకులు ఉంటాయి. సో అన్నీ చాలా రోజుల నుంచి ప్రాబ్లం పెట్టుకొని ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో ఇబ్బంది పడి లాస్ట్కి ఎవరో ద్వారానో మనకు తెలుసుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఏంటంటే మనకి ఆ సర్జరీ వాళ్ళకి మనం 100% స్టాప్లర్ తోటే చేస్తాం. ఏంటంటే ఎన్ని అతుకులు ఉన్నా కానీ మనం మొత్తం ఆ అడేషన్స్ అతుకులు అన్నీ తీసేసి 99% కాదు 100% మనము స్టాప్లరే వాడతాము. అండ్ ఓపెన్ అయితే మనము చేయం.
ఓకే. అంటే ఇది ఎందుకు సార్ అట్లా టైట్ అయిపోతా ఉంటది? ఆ స్కిన్ అనేది ఆ గ్లాండ్‌కి ఎందుకు అతుక్కొని పోతా ఉంటది? ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఈ బల్నైటిస్ అని అంటే మనకు ఈ ఫోర్ స్కిన్ వన్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే స్కిన్ పగుళ్ళు ఏర్పడతాయి. పేషెంట్లు తెలియక ఏం చేస్తుంటారంటే కొన్ని ఆయింట్మెంట్లు అవి పెట్టడం వల్ల వాళ్ళకి ఆ పగుళ్ళు తగ్గుతాయి కానీ ఈ చర్మానికి ఉన్న ఎలాస్టిక్ తత్వం పోతుంటది. సైమల్టేనియస్గా ఇన్ఫెక్షన్ వల్ల దీనికి మధ్యలో అతుకులు డెవలప్ అయిపోతాయి. సో చాలా రోజుల నుంచి ఉండడం వల్ల ఈ అతుకులు ఉండి పెరిగి మొత్తం మూసుకుపోతాయి. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఏమవుతుందంటే ఎక్కువ శాతం మంది కొంతమంది యూరిన్ పోయడానికి ఇబ్బంది పడుతూ లేదంటే నాకు అసలు మూత్రం పోసే రంధ్రం కనపడట్లేదు ఈ కంప్లైంట్స్ తోటి వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఈ అతుకులన్నీ మెల్లగా గ్రేఫుల్గా తీసేసి మనం స్టాప్లర్ సర్కంసిషన్ చేస్తాం. ఓకే. అట్లా యూరిన్ పాస్ చేయలేని వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. ఓకే. సో అట్లా చేపించుకున్న వాళ్ళు కూడా మన దగ్గరికి మళ్ళీ వచ్చి సార్ చాలా బాగుంది, ఇప్పుడు మాకు మంచి రిలీఫ్ ఉంది, 100% మాకు రిజల్ట్ ఉందని వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పటివరకు చాలా సర్జరీలే చేసి ఉంటారు కదా, మీకంటూ ఒక ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అరే మంచి అంటే కొద్దిమంది ఇట్లాంటి దాంట్లోకి ఏంటంటే సార్ సూసైడ్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చింటోళ్ళు చెప్పుకొని మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించిన పర్సన్ ఏదైనా ఉందా సార్, చెప్తారా? ఒక 17 years అబ్బాయి వచ్చి ఉండే ఒక 3-4 months బ్యాక్. అతను ఏంటంటే ఈ స్కిన్ మొత్తం క్లోజ్ అయిపోయింది పాపం. వాళ్ళ ఫాదర్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలియదు, ఆ అబ్బాయి కూడా తెలియదు, ఎక్కడో ఆన్లైన్లో చూసి మన గురించి తెలుసుకొని మన దగ్గరికి వచ్చాడు. సో నాకు ఇట్లా పలానా ఇబ్బంది ఉంది, నాకు యూరిన్ ఇబ్బంది అవుతుంది, కొన్నిసార్లు ఏంటంటే ఇది ముందు ఉబ్బుతుంది అది ఇది అని చెప్పాడు. సో మనం ఏం చేసామంటే ఎగ్జామిన్ చేస్తే మొత్తం కంప్లీట్ ఫైమోసిస్ ఉంది, అడేషన్స్ ఉన్నాయి లోపల మొత్తం. సో ఆ పేషెంట్ని మనం అదే రోజు సర్జరీ చేసి ఆ అతుకులన్నీ తీసేసి సొంతి చేసి పంపించాము. సో హీఈస్ ఫైన్ అండ్ హీఈస్ హ్యాపీ రైట్ నౌ. ఓకే. అంటే మరి 17 years అబ్బాయికి రావడానికి రీజన్ ఏంటి సార్? అది మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఉంటుంది కదా వీళ్ళకి రావడానికి? యూజువల్గా ఏంటంటే కొంతమందికి చిన్నప్పటి నుంచే మనకి స్కిన్ క్లోజ్ అయి ఉంటుంది, ఈ ముందు క్లోజ్ అయి ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్నిసార్లు ఫ్రీ అయిపోతుంది కానీ మెజారిటీలో ఏమవుతుందంటే అతుకులు అట్లే ఉండిపోతాయి. సో మనం ఆయింట్మెంట్లు పెట్టినా కానీ మనం జెల్ అవి పెట్టినా కానీ అతుకులు అనేవి పోవు. సో అది క్లోజ్ అయ్యి మొత్తం ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే 100% సక్సెస్ రేట్ అయితే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో స్టాప్లర్ సర్జరీ అనేది సర్కంషేషన్కి చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళ టీం అయితే ఉంది. ఇక్కడ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వినయ్ గారు, ఇంకొక ఇద్దరు టీం అయితే ఉంది. సో దీనికి సంబంధించి 100% సక్సెస్ రేట్ ఇస్తూ ఉన్నారు. దీనికి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.